నమస్తే, వెల్కమ్ టు సెల్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం మల్లాపూర్ పరిధిలో జీవన్ లక్ష డప్పుల ర్యాలీ మందకృష్ణ మాదిగా లక్ష డప్పులు 1000 గొంతుకుల ప్రోగ్రాం కు మద్దతుగా ప్రైవేట్ డ్రైవర్ యూనియన్ చైర్మన్ ఎడవెల్లి సన్నీ ఆధ్వర్యంలో మల్లాపూర్ నుండి చౌరస్తా వరకు డప్పులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్వచ్ఛ ఆటో కార్మికులు పాల్గొన్నారు. అనంతరం బాబు జగజీవన్ రావు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల లక్ష డప్పులు 1000 గొంతుకుల ప్రోగ్రాం వాయిదా అయినప్పటికీ మందకృష్ణ మాదిగా మీటింగ్ ఎప్పుడు తలపెట్టినా లక్షలాది మందిగా తరలివచ్చి ఆయనకు మద్దతు తెలుపుతామని సన్నీ తెలిపారు. కొందరు ఏబీసీడీ వర్గీకరణ వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వర్గీకరణకు మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో చక్కా శ్రీను, రాజు, సూరి, శివ, నవీన్, పక్కీర, అప్ప తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగర్ నాయకత్వం. వర్ధిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగర్ నాయకత్వం. వర్గీకరణ కోసం మనశ్రీ మందకృష్ణ గారు గత 30 ఏళ్ళ నుంచి పోరాడుతుంటూ 1, 2, 3 వర్గీకరణ కోసం మన లక్ష డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాం కోసం మన తెలంగాణ మున్సిపల్ స్వచ్ఛ ఆటో కార్మికుల డ్రైవర్లు అందరూ ఈరోజు మద్దతు తెలియడం జరిగింది. అనువన్నీ కారణాల వల్ల ఈరోజు రేపు జరగబోయే 7వ తారీఖు పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ అన్నగారు ఈ నెలలనే ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు, చేసామన్నారు. ఆ ఉద్దేశంతో అంటే మా డ్రైవర్లు ఉన్న మొత్తం ఒక 100 మంది ర్యాలీ తీద్దాం అనుకున్నాం. ఇక అన్నగారి పిలుపు మేరకు మనం ఓన్లీ ఈడి వరకే సర్కిల్ కానే దీన్ని క్లోజ్ చేసి ఇంతతోటి మన డ్రైవర్లు కార్మికులు పెద్ద ఎత్తున రేపు అన్నగారు ఏ రోజైతే పెడతారో లక్ష డప్పులు 1000 గొంతులు కాదు, ఇప్పుడు 2 లక్షల మంది డప్పులతోటి పెడదామంటుండు. మన 1, 2, 3 వర్గీకరణ 30 ఏళ్ళ నుంచి మనం పోరాడుతున్నాం. ఇప్పటికైనా విముక్తి పొందాలి. ఈ గవర్నమెంట్లు ఇవన్నీ సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్ని రోజులు జరుగుతుంది. దీనికోసమే అన్నగారు గట్టిగానే మా లోపల ఉన్న మా రక్తంలో ఉన్న మా డప్పును మా జాతిని మా మాదక జాతిని బయటికి తీసిండు. మనకి అన్న గురించి మా కార్మికులు మా డ్రైవర్లు చెత్త కార్మికులు ప్రతి ఒక్కరు అన్న అడుగు జారాలో నడసామని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎన్నడున్నా ఈ వేరే వాళ్ళు చాలామంది 1, 2, 3 వర్గీకరణను ఆపుదామని ఎంత ట్రై చేసినా కానీ అది పక్క అయిపోతుంది. ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది, అయిపోయింది. రేపు లక్ష డప్పులు అనగానే ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా భయం పుట్టింది. రేపు అన్నగారు మన పిలుపు మేరకు 2 లక్షల డప్పులతోటి 2000 మంది గొంతుకలతోటి భారీ ఎత్తున సభ పెడతానికి కూడా అన్న రంగం సిద్ధం చేస్తాడు. ఈ రోజు వచ్చిన 10 డప్పులు కాదు, రేపు 50 డప్పులతోటి మల్లపూరు చెత్త కార్మికుల నుంచి ఇక్కడి నుంచి బయలుదేరడానికి నేను, మన చెక్క సీనన్న, మన నవీన్ అన్న ఎంఆర్పిఎస్, మన రాజు, మన ఆంజనేయులు అన్న, మన గణేష్ అన్న, మా శంకర్ నాయక్ అన్న, మా శివ, చాలా మంది ఇంకా పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ కలిసి ముందడుగు వేసి ముందుకు సాగుతామని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అన్నకు మధ్య లేకుండానే ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. జై